గురుగారు, మనిషి యొక్క ఆయుర్దాయం మనిషి చేతుల్లో ఉంటుందా, దేవుడి చేతిలో ఉంటుందా? యోగ వాసిష్టం ఈ విషయంలో ఏం చెప్తుంది? మామూలుగా లోకంలో మనందరం అనుకునేది ఏంటంటే మనకు ఆయుష్నిచ్చేటువంటి వాడు దేవుడు అనుకుంటాం. కానీ యోగ వాసిష్టము అనేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం 32,000 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం. ఏ మహర్షి అయితే రామాయణాన్ని రచించాడో, కుజంతం రామరామేతి రమే అని చెప్పి మనం ఏ మహర్షిని మనం ఆరాధిస్తామో ఆ వాల్మీకి మహర్షి రచించినటువంటిదే యోగ వాసిష్టం. చాలా పరమ పవిత్రమైనటువంటి, ఈనాటికి చాలామంది చదువుతున్న గ్రంథం. ఆ యోగ వాసిష్ఠ గ్రంథంలో వాల్మీకి మహర్షి మనకి చెప్పాడు, ఆయుర్దాయం అనేది మనిషి చేతిలోనే ఉంది, దేవుడి చేతిలో లేదు. మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు కదండి మనకు ఆయుష్నిచ్చేది, ఆయన దయ ఉన్నంతకాలమే మనం లోకంలో బతుకుతాం కదా అని మనం అనుకుంటాం. కానీ స్పష్టాతి స్పష్టంగా యోగ వాసిష్టంలో ఏమని చెప్తున్నాడంటే, నీ ఆయుర్దాయం పెరగటము తరగటము ఈ రెండూ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయిరా మానవా. ఎట్లా? ధర్మ కార్యక్రమాలు గనక నువ్వు చేస్తూ ఉంటే నీ ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే శుచిగా నువ్వు గనక ఉంటే, శుచి అంటే బాహ్యాభ్యంతర శుచి, బాహ్యంగానూ శుచిగా ఉండాలి, ఆంతరంగికంగా మనస్సు లోపల కూడా ఎటువంటి చెడు భావనలు లేకుండా ఉండాలి. ఆ రకంగా గనక నువ్వు ఉండగలిగితే నీ ఆయుర్దాయం పెరుగుతుంది. ధర్మ కార్యక్రమాలు చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. అట్లాగే శుభ్రంగా నువ్వు వ్యవహారాలు అంటే న్యాయ అన్యాయ, లోకంలో నువ్వు జీవిస్తున్నంతకాలం ఆ రెండు వ్యవహారాలు నీకు తగులుతూ ఉంటాయి. నువ్వు కూడా ఒక్కొక్క వ్యవహారం చేయవలసి వస్తుంటుంది. ఆ సమయంలో కూడా నువ్వు న్యాయంగా ఉండు, న్యాయం పక్షానే ఉంటే నీ ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ రకంగా గనక ఉండి, ఇంకొకటి చిట్ట చివరి యోగం కూడా చెప్పారు. యోగంలో నువ్వు ఎంతసేపు శ్వాసని బిగించగలవు, ఎందుకంటే శ్వాస ఎంత ఖర్చు అవుతుంటుందే, శ్వాస మీద ధ్యాస అంటాం కదా, ఈ శ్వాస ఎంత ఖర్చు అవుతూ ఉంటే అంతగా నీ ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. అందువల్ల శ్వాసని నిలపగలగాలి. నువ్వు రోజు ధ్యానంలో సెకండ్లో సగం శ్వాసను నిలిపేసి, మామూలుగా సాంప్రదాయకమైనటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్లో అది తప్పనిసరిగా ప్రాణ ఆయామము. ప్రాణము అంటే గాలిని ఆపుట ప్రాణాయామము. సరే, ఇప్పుడు దానికి రకరకాల కోచింగ్లు ఇవన్నీ వచ్చాయనుకోండి. అందువల్ల ఈ ప్రాణాన్ని, ఈ గాలిని నువ్వు ఎంతసేపు నువ్వు ఆపగలిగితే అంతగా నీ ఆయుర్దాయం పెరుగుతుంది. ఇదిగో ఈ విషయాలన్నీ కూడా యోగ వాసిష్టంలో చెప్పారు. ఇది ఎవరెవరో ఇంకొకరు చెప్తే మనం నమ్మక్కర్లా. ఆ చెప్పినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి కాబట్టి ఇది మనం నమ్మాలి. కాబట్టి యోగ వాసిష్టం ప్రకారం మనిషి యొక్క ఆయుర్దాయం దైవం చేతుల్లో లేదు, మనిషి చేతుల్లోనే ఉంది. మరి దైవం ప్రమేయం ఏంటండి? దైవం ఇంతకాలం వాడి కర్మని పట్టి, దైవం ఎప్పుడు కూడా సాక్షి. ఆ పదం చాలా గొప్ప పదం అమ్మ. దేవుణ్ణి ఎప్పుడు కూడా సాక్షి. పోయిన కర్మలకి ఈ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడా లేదా? డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బుకు తగినటువంటిది కొట్లో ఉన్నటువంటి వాడు మనకు పంచిస్తాడు అంతే. నువ్వు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి ఎంత వస్తువు వస్తుందో అంతే నీకు ఇస్తాడు. కాబట్టి ఆ కర్మ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాడు దేవుడు అంతే, చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆయుర్దాయం ఇన్ని సంవత్సరాలని ఇస్తాడు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. దీన్ని పెంచుకోవటమా తగ్గించుకోవటమా అంటే నువ్వు బతకటం, నీ బుద్ధి నీ చేతుల్లో ఇచ్చాడు మనిషికి. కాబట్టి బుద్ధి చెప్పినట్లుగా నడుచుకుంటూ, ధర్మ ప్రకారం నడుచుకుంటూ, న్యాయం ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది, లేదా మనిషికి ఆయుర్దాయం తరిగిపోతుంది. ఇది యోగ వాసిష్టం చెప్తున్న మాట.